ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవం. మనము ఆర్జెంటా మెటాలికం చదువుకుంటున్నాము. ఐస్ నుంచి చదువుకోవాలి. Another strange feature is that about ice, silver affects the lids more than globe. అది ఐ బాల్ కంటే కూడా లిడ్స్ కనురెప్పలని ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఇట్ ఎఫెక్ట్స్ ది సైట్, ప్రొడ్యూసింగ్ డిమ్నెస్ ఆఫ్ ద విజన్ అండ్ లాస్ ఆఫ్ విజన్. ఈ ఇది ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే చూపుని, విజన్, చూపు డిమ్ అయిపోవటం లేదా పూర్తిగా చూపు పోవడం. బట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద లిడ్స్, థిక్నింగ్ ఆఫ్ ద లిడ్స్ until they are almost as hard as cartilage. అంటే ఆ లిడ్స్ దగ్గర ఇన్ఫిల్ట్రేషన్ అనేది వచ్చి థిక్గా అయిపోతాయి లిడ్స్. అంటే అక్కడ కార్టిలేజ్ కూడా హార్డ్గా అయిపోతుంది. ద మ్యూకస్ మెంబ్రేన్ ఈజ్ ఇన్ఫిల్ట్రేటెడ్ అండ్ హార్డ్ అండ్ ది ఐలిడ్స్ కెనాట్ బి ఓపెన్డ్. మ్యూకస్ మెంబ్రేన్ కూడా అలాగే హార్డ్గా అయిపోతుంది, ఆ ఐలిడ్స్ ఓపెన్ చేయలేనంత. దే స్పాస్మోడికల్లీ క్లోజ్, దే కెనాట్ బి పుల్డ్ అపార్ట్ ఎక్సెప్ట్ బై వైలెన్స్. అంటే చాలా కష్టపడితే తప్ప ఇది ఓపెన్ చేయలేమన్నమాట. ఇట్ ఈస్ బ్లెఫరైటిస్ విత్ థికనింగ్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్. బ్లెఫరైటిస్ అంటే కను రెప్పలకి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ని బ్లెఫరైటిస్ అంటారు. అంటే ఆ కను రెప్పలు థిక్గా అయిపోతాయి అన్నమాట. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఆ ఫ్లూయిడ్ అనేది ఓవర్గా ఎక్యుములేట్ అయిపోవడం, సెల్స్ అవి ఎక్యుములేట్ అయిపోవడం ఓవర్గా. అది మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాం. కోపియస్ డిశ్చార్జ్, విపరీతమైన కంటి నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. నౌ యాజ్ వీ స్ట్రైక్ దిస్ యాజ్ ఏ కెటారల్ రీజియన్, లెట్ మీ సే దట్ ఆల్ త్రూ ది రెమెడీ వీ విల్ ఫైండ్ ప్యాసివ్ కెటారల్ డిశ్చార్జెస్. అంటే ఈ కెటారల్ డిశ్చార్జ్ అనేది ఆ రెమెడీ మొత్తంలో అంటే అన్ని పార్ట్స్ లోనూ ఇది ఉంటుంది. కాకపోతే ప్యాసివ్ అంటే బాగా ఎక్కువ అయిపోవడం కాకుండా స్లోగా అలా కెటారల్ డిశ్చార్జెస్ అనేది కంటిన్యూ అవుతుంటాయి. ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ థిక్ అండ్ ఎల్లో బట్ ఎట్ ద సేమ్ టైం ప్యాసివ్, ఏ ప్యాసివ్ స్టేట్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రేన్. కొన్ని చోట్ల థిక్గా ఎల్లో కలర్లో, కొన్ని చోట్ల ప్యాసివ్గా ఆ మ్యూకస్ మెంబ్రేన్ దగ్గర నుంచి డిశ్చార్జ్ ఉంటుంది. But the characteristic, the principal discharge of argentum met is grey, thick, tenacious mucus. ఇది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. డిశ్చార్జెస్ అనేవి అన్ని త్రూ అవుట్ ద రెమెడీ ప్యాసివ్ డిశ్చార్జ్ ఉంటుంది, కానీ అది ఎలాంటి ఏ కలర్లో ఉంటుంది? గ్రే కలర్లో ఉంటుంది. కన్సిస్టెన్సీ అంటే థిక్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, టెనాషియస్. He expectorates from the lungs and from the air passages, from the trachea and from the larynx, grey mucus. అంటే బయటికి ఊసేటువంటి కళ్ళె ఆ లంగ్స్ లో నుంచి వచ్చేది, లేదా ఎయిర్ ప్యాసేజెస్ ఆ ట్రేకియా, బ్రాంకస్, స్వరపేటిక, లారింగ్స్ నుంచి వచ్చేటువంటిది గ్రే కలర్ లో ఉంటుంది ఆ మ్యూకస్. గ్రే మ్యూకస్ ఫ్రమ్ ది వెజైనా, వెజైనా నుంచి కూడా అలాగే అదే కలర్. గ్రే మ్యూకస్ ఫ్రమ్ ద యురిత్రా నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ కూడా సేమ్. గ్రే మ్యూకస్ ఫ్రమ్ ది ఐస్, కంటి నుంచి కూడా అదే కలర్. అంటే
అది త్రూఅవుట్ ద రెమెడీ ఉంటుంది అనమాట గ్రే కలర్ అనేది. ఓన్లీ ఇన్ ఏ ఫ్యూ ఇన్స్టెన్సెస్ డస్ ఇట్ హ్యావ్ ఎల్లో డిశ్చార్జెస్. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎల్లో కలర్ డిశ్చార్జ్ ఉంటుంది. When ulceration takes place as in the larynx and on the eyelids, we have from this ulceration thick yellow discharges. అంటే ఈ పుండు పడటం, ఈ అల్సరేషన్ అనేది ఫామ్ అయినప్పుడు అది లారింగ్స్ లో కావచ్చు, ఐలిడ్స్ లో కావచ్చు, అల్సరేషన్ థిక్ ఎల్లో డిశ్చార్జ్ ఉంటుంది అనమాట. బట్ ఫ్రమ్ ది అల్సరేటెడ్ మ్యూకస్ సర్ఫేసెస్ ఇట్ విల్ జనరల్లీ బి ఫౌండ్ టు బి గ్రే ఎక్సెప్ట్ ఇన్ ది యురెత్రా. అంటే ఈ మ్యూకస్ సర్ఫేసెస్ అల్సరేట్ అవుతాయి కదా, మ్యూకస్ మెంబ్రెయిన్స్, అది ఏమవుతుందంటే అక్కడి నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ గ్రే కలర్ లో ఉంటుంది, యురెత్రా దగ్గర ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ తప్ప మిగతా అన్ని చోట్ల. ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఓల్డ్ కేసెస్ ఆఫ్ క్రానిక్ గనోరియా. అంటే దీర్ఘకాలంగా అంటే ఆ గనోరియాను సప్రెస్ చేయడం ద్వారా ఉన్నటువంటి కంప్లైంట్స్ అన్నమాట. ఓల్డ్ కేసెస్ ఆఫ్ క్రానిక్ గనోరియా బట్ ది క్యూర్ చేసిందిట. If we get the general character of the remedy, we know what to expect when it goes to each region. అంటే మన జనరల్ గా మనము అంటే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే అది ఏ రీజియన్ లో వచ్చినటువంటి డిసీజ్ అయినా క్యూర్ చేస్తుంది. అది ఇండికేట్ అయితే సిమిలర్ అయితే. ఇఫ్ వీ డు నాట్ నో ది జనరల్ క్యారెక్టర్ ఆఫ్ ఎ రెమెడీ, వీ డు నాట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. అంటే జనరల్ క్యారెక్టర్, జనరల్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కనుక మనకు తెలియకపోతే మనకి ఏం తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది అనేది మనం కనుక్కోలేం. ఇఫ్ వీ గెట్ ఇన్ టు ఎ రీజియన్ వేర్ వీ హ్యావ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ ఇట్, వీ నో దెన్ దట్ ఈస్ పర్టికులర్ అండ్ డజంట్ కన్ఫార్మ్ టు ఇట్స్ జనరల్. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఒక రీజియన్ లో ఉన్న కిడ్నీ అని ఉందనుకోండి, దాని దగ్గర కిడ్నీకి సంబంధించిన సిమ్టమ్స్ ఏవో ఉన్నాయనుకోండి, మనము ఆ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని మందు ఇచ్చాం. కానీ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో పర్టికులర్ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఈ డ్రగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ తో ఆపోజిట్ అనుకోండి, తగ్గదు కదా. కానీ మనం జనరల్స్ తో కన్ఫర్మ్ చేసుకోకుండా వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కొంత తగ్గినట్టుగా ఉండి మళ్ళీ డిసీజ్ లోపలికి వెళ్ళిపోతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సింగిల్ అవుట్ వాట్ ఈస్ జనరల్, వాట్ మే బి ఎక్స్పెక్టెడ్, వాట్ బిలాంగ్స్ టు ది నేచర్ ఆఫ్ ద రెమెడీ. చూసారా? సో దట్ వెన్ వీ సీ ఇట్స్ ఆపోజిట్స్ we may recognize it and know it has an opposite as a particular and as an exception. Here is one of the characteristic features of the argentum itching. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం రాయాలి, డ్రగ్ మనం ఇలా చదువుకున్న తర్వాత డ్రగ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అనేది మనం పక్కన రాసి పెట్టుకోవాలి. అప్పుడే మనము కరెక్ట్ గా డ్రగ్ ని రికగ్నైజ్ చేయగలుగుతాము, ఇది కరెక్ట్ డ్రగ్గా కాదా అనేది డిసైడ్ చేసి వేయగలుగుతాము. ఇంకొక క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఉందంట ఇచ్చింగ్ కి సంబంధించి ఆర్జెంటంలో. ఏంటది? స్క్రాచింగ్ అంటిల్ బ్లీడింగ్ ఇన్ ది ఇయర్. అంటే గోకుతారు ఎంతవరకు అంటే రక్తం, చెవిలో నుంచి రక్తం కారే వరకు గోకుతానే ఉంటాడట. ఇది కూడా వాళ్ళు క్యారెక్టరిస్టిక్ అని చెప్పారు. నౌ దిస్ ఇచ్చింగ్ ఇన్వాల్వ్స్ ద హోల్ అవుట్ సైడ్ ఇయర్. ఈ దురదంతా కూడా బయట పక్క అవుటర్ ఇయర్ లోనే ఉంటుంది. ఎక్స్టెండ్స్ ఇన్ టు ది ఇయర్, బయట నుంచి దురద లోపలికి ఎక్స్టెండ్ అవుతుంది. సో హీ స్క్రాచెస్ ద ఇయర్ అంటిల్ ఇట్ ఈస్ రెడ్. అందువల్ల అతను ఎంతలా గోకుతాడంటే అది ఎర్రగా అయిపోయేదాకా, వాపు వచ్చేదాకా, రక్తం కారేదాకా గోకుతాడు. ద కార్టిలేజ్ ఆఫ్ దట్ ఇయర్ ఈజ్ లంపీ నాడ్యులర్ ఈజ్ ఇన్ఫిల్ట్రేటెడ్. అంటే ఆ ఇయర్ దగ్గర ఉన్నటువంటి కార్టిలేజ్ ఎలా ఉంటుంది? లంపీ అంటే ఒక లంప్ లాగా ఉంటుంది, నాడ్యూల్స్ లాగా ఉంటుంది, ఇన్ఫిల్ట్రేట్ అయి ఉంటుంది. ద కార్టిలేజెస్ ఆఫ్ ద నోస్ ఆర్ ఆల్సో ఇన్ఫిల్ట్రేటెడ్. Argentum met cures many of these cases that are operated on when they have some portion of the inside of the nose removed by the surgeon so that the patient can breathe better. Argentum metallicum ఎంతలా క్యూర్ చేస్తుందంటే కేసెస్, ఆ లోపల పెరిగినటువంటి ఆ గ్రోత్ నీ నోస్ లో ఏదైతే ఉందో సర్జన్ తో రిమూవ్ చేయబడవలసింది కూడా సర్జన్ అవసరం లేకుండా అర్జెంటం మెట్ క్యూర్ చేసేస్తుందట.
దాని వలన పేషెంట్ బ్రీతింగ్ కంఫర్టబుల్ గా తీసుకోగలరు. నిన్ననే కదా కేసు చెప్పుకున్నాము, మాస్టర్ గారు ట్రీట్ చేసింది వెల్లోనా కేసు, నోస్ లో గ్రోత్ వచ్చిందని చెప్పేసి. అదే మనకు లైవ్ ఎగ్జాంపుల్. థికెనింగ్ ఆఫ్ ద బోన్స్ ఇన్ ది నోస్, the thickening and building up of the mucous membrane and the cellular tissue in the nasal passages. అంటే ఎముకల్లో ముక్కు దగ్గర నేసల్ బోన్స్ ఉంటాయి కదా, అవి థిక్గా అయిపోవటము, లేదంటే మ్యూకస్ మెంబ్రెయిన్స్ లోపల అవి మ్యూకస్ మెంబ్రెయిన్స్ థిక్గా అయిపోవటము, అక్కడ ఉన్నటువంటి నేసల్ ప్యాసేజెస్ అంటే ముక్కు పుటాల్లో నుంచి లోపలికి గాలి తీసుకుంటుంటే ఆ దారి ఉంటుంది కదా, అదంతా కూడా అక్కడ ఉన్న సెల్యులార్ టిష్యూ కూడా ఇన్ఫిల్ట్రేట్ అయిపోవడం, థిక్గా అయిపోవడం అనమాట. ఆర్జెంటమ్ మెట్ ఈజ్ ఆఫెన్ ఇండికేటెడ్ ఇన్ సచ్ కేసెస్. అటువంటి వాటిల్లో ఆర్జెంటమ్ మెటాలికమ్ ఇండికేట్ అవుతుంది. అంటే ఇవి ఉంటే వేయకూడదు, జనరల్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కూడా ఉంటారు. దిస్ రెమెడీ హ్యాస్ ఏ వెరీ డిసైడెడ్ యాక్షన్. Infiltrations go on thickening and hardening, and then we have serum in joints. This is one of the most important remedies to know in the necrosis of the cartilages everywhere in the body. అంటే ఈ రెమెడీ పర్టికులర్గా ఇటువంటి దాంట్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది అని ఒక స్పెసిఫిక్ యాక్షన్ ఉందిట. ఏమిటది అంటే కార్టిలేజెస్ అవన్నీ కూడా జాయింట్స్ లోపల సీరం అది ఫామ్ అయిపోయి థిక్గా అయిపోయి హార్డ్గా అయిపోతాయి. అంటే ఇది ఎటువంటి వాటిల్లో పనిచేస్తుంది అంటే నెక్రోసిస్ ఆఫ్ ద కార్టిలేజెస్ టిష్యూలో కార్టిలేజెస్లో అది నెక్రోసిస్ అంటే ఏంటంటే కుళ్ళిపోవటం, గ్యాంగ్రీన్ కి ముందు స్టేజ్ అనమాట. అది మనము మందు వేస్తే నార్మల్ అయిపోతుంది నెక్రోసిస్ కండిషన్ లో కూడా. కార్టిలేజెస్ ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ, బట్ with it must go such nervous and mental symptoms as the remedy has, such as I have described. అంటే ఇవి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సిమ్టమ్స్ ని క్యూర్ చేస్తుంది నెక్రోసిస్ వాటిని. అంటే ఆర్జిడోనైటికమ్ కి సంబంధించినటువంటి మెంటల్ సిమ్టమ్స్ ఉండాలి, ఆయన ఏదైతే చెప్పారో అవి ఉండాలని చెప్తున్నారు. మాట మాటికి మనకి గుర్తు చేస్తూ ఉన్నారు ఆయన. The patient looks sickly, pale, careworn, tired. పేషెంట్ మనకి చూడటానికి ఎలా ఉంటాడు? రోగగ్రస్తుడిగా కనపడతాడు. సిక్లీ, పేల్, పాలిపోయినట్టుగా ఉంటాడు. కేర్వర్న్, అలిసిపోయినట్టుగా ఉంటాడు. ఏ బ్రోకెన్ డౌన్ పేషెంట్ అంటే కాన్స్టిట్యూషన్ అంతా, వైటాలిటీ అంతా డౌన్ అయిపోయి ఉంటుంది. An argentum met patient is sickly, one who should have had a homeopathic doctor years ago, but one who can be patched, tip and benefited now. He has not gone too far. అంటే ఈ ఆర్జెంటైటికమ్ పేషెంట్ సిక్ అయినప్పుడు, ఎవరైతే సిక్ అయి ఉన్నాడో వాడు గనక కొన్ని సంవత్సరాల ముందే ఈ హోమియోపతి డాక్టర్ని కనుక కన్సల్ట్ అయ్యి ఉంటే అప్పుడు ఈ ప్యాచ్ వర్క్ అంటే అలోపతి ఏవి వాడటం ప్యాచ్ వర్కే కదా, దాని నుంచి తప్పించుకొని జబ్బు ఇంకా ముందుకు వెళ్ళిపోకుండా ఆగిపోయేట్టుగా ఉంటాడు అని చెప్తున్నారు. పెయిన్ఫుల్ టెన్షన్ అండ్ డ్రాయింగ్ ఇన్ ద థ్రోట్, అంటే బాగా నొప్పితో కూడి ఉంటుంది, గొంతులో లాగుతున్నట్టుగా పెయిన్ ఉంటుంది. థ్రోట్ ఫీల్స్ రా, పెయిన్ఫుల్ సోర్ డ్యూరింగ్ ఎక్స్పిరేషన్, గొంతంతా కూడా పచ్చి పుండులా ఉంటుంది. పెయిన్ఫుల్ సోర్ అంటే నొప్పితో కూడి ఉంటుంది, పచ్చి పుండులా ఉంటుంది అన్నమాట. ఎక్స్పిరేషన్ అంటే గాలి వదులుతున్నప్పుడు. దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఇన్ టు ద లారింగ్స్, అంటే ఈ నొప్పి గొంతు నుంచి కూడా స్వరపేటిక దాకా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సోర్నెస్ ఫ్రమ్ బ్రీతింగ్, గాలి తీసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నప్పుడు అది పచ్చి పుండులా అనిపిస్తుంది ఆ గాలి తగిలి. రానెస్ ఫ్రమ్ కాఫింగ్ ఇన్ ద లారింగ్స్, అంటే పచ్చి పుండులాగా రఫ్ గా అనిపిస్తుంది దగ్గినప్పుడు ఆ స్వరపేటిక. గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ గ్రే మ్యూకస్ ఎక్స్పెక్టరేటెడ్ ఈజీలీ, అంటే గ్రే మ్యూకస్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఎక్స్పెక్టరేట్ అవుతుంది. టెన్షన్ ఇన్ ద ఫాసెస్ ఆన్ ద రైట్ సైడ్. నెక్స్ట్ అబ్డమెన్. ఆర్జెంటమ్ మెట్ హ్యాస్ అబ్డామినల్ ట్రబుల్స్
బ్రూయిష్డ్ సోర్ ఫీలింగ్స్ ఇన్ ది అబ్డమన్, అంటే చితక్కొట్టేసినట్టుగా ఫీలింగ్, పచ్చిపుండ్లాగా ఉంటుంది పొట్టంతా. ఇన్ దీస్ ప్రోగ్రెస్ from a catarrhal inflammation of the mucous membrane to a general congestion of all the tissues in the body, diarrhea comes on, or constipation of the most invertebrate character, tuberculosis of the mesenteric glands, emaciation, weakness, trembling. ఇంకా ఏముంటుంది దీంట్లో, ఇది ఈ సోర్ ఫీలింగ్ అది క్యూర్ చేసుకోకుండా ఉంటుంటే అది ఇంకా డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి ఆ పొట్ట దగ్గర ఉండేటువంటి మ్యూకస్ మెంబ్రెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది అనమాట. వచ్చి కంజెషన్, అంటే బ్లడ్ అంతా అక్కడ చేరుతుంది, కంజెషన్ వస్తుంది టిష్యూస్ అంతా కూడా అబ్డామెన్ లోవి. దాని వలన ఏమవుతుందంటే విరోచనాలు అవ్వటం, కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇన్వెటరేట్ క్యారెక్టర్, అంటే తొందరగా దీర్ఘకాలం నుంచి చికిత్సకి లొంగకుండా ఉండేటువంటిది అనమాట. ఆ టెండెన్సీని కలిగి ఉంటుంది అనమాట. ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ద మీసెంటరిక్ గ్లాండ్స్, మీసెంటరిక్ గ్లాండ్స్ కి సంబంధించి టీబీ, చిక్కిపోవటం, వీక్నెస్, ఇవన్నీ టీబీ లక్షణాలు. ట్రెంబ్లింగ్, షేకింగ్ ఉంటుంది. పారాలిటిక్ ఫీలింగ్స్ హియర్ అండ్ దేర్ ఇన్ ద బాడీ, పెయిన్ఫుల్ సోర్నెస్ ఇన్ ది హోల్ అబ్డమెన్ ఇన్ కనెక్షన్ విత్ యూరినరీ ట్రబుల్స్, అంటే కడుపులో అంతా పచ్చిపుండులాగా ఉండి నొప్పి ఉండి పుట్టలో, దాంతో పాటు యూరినరీ ట్రబుల్స్ కూడా అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట, కనెక్షన్ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ లో ఫార్మ్ ఆఫ్ టిష్యూ మేకింగ్ such as tuberculosis, cancerous affections, infiltrations such as we have mentioned. అంటే ఈ ట్యూబర్క్లోసిస్, క్యాన్సర్ ఎఫెక్షన్స్ వీటి వలన ఏంటంటే ఆ టిష్యూ తయారవ్వటం అనేది ఎప్పటికప్పుడు డై అయిపోయి సెల్స్ చనిపోయి మళ్ళీ ఫామ్ అవుతుంటాయి, అది తగ్గిపోతుంది అనమాట. డ్రై స్టూల్ లైక్ శాండ్, ఇసుకలాగా ఉంటుంది స్టూల్. అన్డైజెస్టెడ్ స్టూల్, వెరీ అఫెన్సివ్. కెటారల్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెన్స్ ఆఫ్ ద యూరినరీ ప్యాసేజెస్, ద హోల్ యూరినరీ ట్రాక్ట్, అంటే ఆ కెటారల్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఆ మ్యూకస్ మెంబ్రెన్స్ ఆ యూరినరీ పాసేజెస్ దగ్గర, అంటే ఆ యూరిత్రా అక్కడంతా కూడా, అంటే ఆ యూరినరీ ట్రాక్ట్ మొత్తం. యూరినరీ ట్రాక్ట్ అంటే ఆ కిడ్నీస్ నుంచి యూరిన్ యూరిటర్స్ ద్వారా బ్లాడర్ లోకి వస్తుంది కదా, బ్లాడర్ నుంచి యూరిత్రా ద్వారా బయటకు వస్తుంది, అదంతా యూరినరీ ట్రాక్ట్. అదంతా కూడా ఆ లోపల అంతా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యి ఉంటుంది. ఇట్ క్యూర్స్ ఆల్బుమినూరియా, ఇట్ క్యూర్స్ డయాబెటీస్ విత్ షుగర్ ఇన్ ద యూరిన్ అండ్ మెనీ ఆఫ్ ద బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద కిడ్నీ. Low broken down constitutions, enormous quantities of whey-like urine, grey-like అయి ఉంటుంది. A copious flow of urine, విపరీతమైన యూరిన్ పాసేజ్ ఉంటుంది. Children lose the urine in sleep. Broken down nervous constitutions lose the urine in the sleep. అయితే నేను ఇక్కడ మీసెంటరిక్ గ్లాండ్స్ అన్నారు కదా, అది ఒక పీపీటీ చేశాను, చూపిస్తా. చూడండి, మీసెంటరీ అనేది చూడండి, ఈ స్మాల్ ఇంటెస్టైన్, ఇది లార్జ్ ఇంటెస్టైన్ కదా, ఇది స్టమక్. అయితే ఈ మీసెంటరీ అనేది చూడండి, ఇది మెంబ్రేన్, అది ఫ్యాన్ షేప్ లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఇట్ ఆర్గాన్ దట్ అటాచెస్ ద ఇంటెస్టైన్స్ టు ది పోస్టీరియర్ అబ్డామినల్ వాల్. అబ్డామినల్ వాల్ యాంటీరియర్ ముందు పక్క ఉంటుంది, వెనక పక్క ఉంటుంది కదా, దాంట్లో ఆ అబ్డామినల్ వాల్ లోపల ఉండే ప్లేస్ ని అబ్డామినల్ క్యావిటీ అంటారు. దాంట్లో ఈ ఆర్గాన్స్ అన్ని ఉంటాయి, ఇంటెస్టైన్స్ ఇవన్నీ, స్టమక్ ఇవన్నీ కదా. అయితే ఈ లోపల ఉండేటువంటి ఆ ఇంటెస్టైన్స్ అవి ఏంటంటే ఆ పోస్టీరియర్ అబ్డామినల్ వాల్ కి అటాచ్ అయి ఉంటాయి, అంటే మనం నుంచుంటే జారి కిందకి పడిపోకుండా అటాచ్ అయి ఉంటాయి అవి. దాని ఆ అబ్డామినల్ వాల్ కి
ప్రొవైడింగ్ సపోర్ట్ టు ది ఆర్గాన్స్. ఏవైతే ఆర్గాన్స్ ఇప్పుడు మీసెంట్రీకి అటాచ్ అయ్యి ఉన్నాయి చూడండి, ఇంటెస్టైన్స్ ఇవన్నీ సపోర్ట్ ఇస్తుంది అబ్డామినల్ వాళ్ళు. దానికి మిసెంటరీ ద్వారా బ్లడ్ సప్లై అనేది అవుతుంది. ప్రొవైడింగ్ సపోర్ట్ బ్లడ్ వెజల్స్ అండ్ నెర్వ్స్ అండ్ ప్లేస్ ఏ రోల్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అండ్ మెటబాలిజం. వాటికి మిసెంటరీ ఫంక్షన్ అదనమాట, బ్లడ్ సప్లై అది చేస్తుంది. ఇదిగో చూడండి, మిసెంటరిక్ లింఫ్ నోడ్స్ అంటే ఇది మిసెంటరీ కదా, దీని నుంచి వచ్చేటువంటి లింఫ్ గ్లాండ్స్ కి సంబంధించిన లింఫ్ నోడ్స్. ఇది అపెండిక్స్, ఇది పెద్ద ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇది కోలాన్, స్మాల్ ఇంటెస్టైన్. ఊరికనే ఇలా ఉంటే గుర్తుంటుంది మీకు అని చూపిస్తున్నాను. ఇది వేరు, మళ్ళీ పెరిటోనియం వేరు. అది మళ్ళీ క్లాస్ వచ్చినప్పుడు దానికి సంబంధించి చెప్తా, అది కొంచెం పెద్దది. సో ఇదనమాట. నెక్స్ట్ జెనిటల్స్. It has a very decided action upon the genitalia of both male and female. In the male, it especially affects the testis and mucus tract. అంటే జెనిటాలియా మీద అది చాలా స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉంటుంది. ఆర్జెంటం మెటాలిక్ మేల్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ. మగవాళ్ళలో అయితే ఏంటంటే వృషణాలని ఎఫెక్ట్ చేస్తుంది. మ్యూకస్ ట్రాక్ట్, ఆ మ్యూకస్ ట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఇన్ఫిల్ట్రేట్స్ ది టెస్టిస్ ప్రొడ్యూసింగ్ హార్డ్నెస్. ఇన్ ది టెక్స్ట్ ఇట్ రీడ్స్ క్రష్డ్ పెయిన్ ద రైట్ టెస్టికల్. క్రష్ చేస్తున్నట్టుగా పెయిన్ ఉంటుంది రైట్ టెస్టికల్లో. క్లోతింగ్ ఇంక్రీజెస్ పెయిన్ ఆన్ వాకింగ్. నడిచేటప్పుడు ఆ గుడ్డ తగిలినా కానీ విపరీతమైన పెయిన్ ఎక్కువైపోతుందిట. అంటే అంత ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందని. ఇన్ఫ్లమేషన్ విత్ ఇన్ఫిల్ట్రేషన్. క్రానిక్ ఆర్థైటిస్. ఆర్థైటిస్ అంటే టెస్టిస్ కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ని ఆర్థైటిస్ అంటారు. అది దీర్ఘకాలంగా ఉండడం. ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఏ వెరీ సస్పీషియస్ టెస్టికల్ బిలీవ్డ్ టు బి ఏ క్యాన్సరస్ ఎఫెక్షన్ విచ్ బిగాన్ ఇన్ ది ఎపిడిడిమస్ ఫాలోయింగ్ గనోరియా. గనోరియా తర్వాత దాని సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోవడం వల్ల ఆ ఎపిడిడిమస్ ఎఫెక్ట్ అయ్యి అది నెమ్మదిగా కూడా ఈ టెస్టికల్ దాకా వెళ్ళిపోయే ఇన్ఫెక్షన్, అది క్యాన్సర్లోకి దారితీసేటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్, గ్రేట్ హార్డ్నెస్, పెయిన్, స్వెల్లింగ్, బర్నింగ్, స్టింగింగ్. అనదర్ సిమ్టమ్ హియర్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. yellowish greenish gonorrhea of an indolent character from the beginning of 8 months standing. That clinical symptom has been verified. అంటే గనోరియా నుంచి కొంచెం డిశ్చార్జ్ బయటకు వస్తుంది కదా, అది ఏం కలర్లో ఉంటుందంటే yellowish green ఉండి అది అది బయటికి అలా వచ్చి ఇండోలెంట్ క్యారెక్టర్ అంటే ఆ మెంటాలిటీ అంతా కూడా ఉదాసీనంగా సోమరిగా అయిపోతుంది అనమాట. మెంటాలిటీ ఇలా ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి మొదటి 8 months అనమాట, అలా నిలబడిపోతుంది. ఇది వెరిఫై చేయబడినటువంటి క్లినికల్ సిమ్టమ్ అని చెప్తున్నారు. నౌ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫీచర్ ఆఫ్ గనోరియా ఫర్ ద డిశ్చార్జ్ టు బి yellowish green. మామూలుగా అయితే గనోరియల్ డిశ్చార్జ్ కలరు కామన్ సిమ్టమ్ ఇది, ఎల్లో ఆర్ yellowish green అనేది. థిక్ ఇన్ ద ఎర్లీ స్టేజ్, ప్రారంభ దశలో ఉన్నప్పుడు థిక్గా ఉంటుంది. ఫర్ ఇట్ దెన్ టు బికమ్ లైటర్ అండ్ లైటర్ until it is whitish thick or thin, growing lighter in character until it becomes white and gleety. Agentum metallicum is the remedy when the discharge remains yellow. అంటే మొదట అది ఫామ్ అయినప్పుడు ఎర్లీ స్టేజ్లో, బిగినింగ్ స్టేజ్లో ఎల్లో కలర్, థిక్ yellowish గ్రీన్ కలర్ అలా ఉంటుంది. అది నెమ్మదిగా లైట్ కలర్లోకి అయ్యి వైట్ కలర్లోకి వచ్చి పల్చబడుతుంది. పల్చబడి లాస్ట్కి అది తెల్లటి కలర్లోకి మారి గ్లీటీ అంటే ఏంటంటే గనోరియాకి సంబంధించిందే. ఆ డిశ్చార్జ్ అబ్నార్మల్ గా ఉండడం అనమాట, దాన్ని అది ఆ బయటికి వచ్చేటువంటి డిశ్చార్జ్, అది అలా దాన్ని గ్లీటీ డిశ్చార్జ్ అంట. అది ఆ కలర్ లో ఉంటుంది. ఆజిటం మెటాలిక ఎప్పుడు ఇండికేట్ అవుతుందంటే
అది yellow కలర్ లో ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో indicate అవుతుంది. The pain has all ceased, and generally when the pain ceases, the discharge soon begins to be lighter. But in the argentamate cases, pain ceases. It becomes a passive discharge. The urethra loses its sensitiveness to pain, and mucous membrane loses its sensation to a great extent. But the thick greenish or yellowish discharge remains. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే ఆర్జిటమ్ మెటాలికమ్ కేసెస్ లో పెయిన్ తగ్గుతుంది, డిశ్చార్జ్ కూడా పాసివ్ అవుతుంది అని ఉధృతంగా రాకుండా. అప్పుడు ఏమవుతుంది, యురెత్రా లూజెస్ ద సెన్సిటివ్నెస్ టు పెయిన్, ఆ పెయిన్ అనేది తగ్గుతుంది ఆ యురెత్రా దగ్గర. ఆ మ్యూకస్ మెంబ్రేన్ కూడా ఆ సెన్సేషన్ అనేది కోల్పోతుంది. కానీ థిక్ డిశ్చార్జ్ మాత్రం గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ మాత్రం ఉండిపోతుంది. Now, in these thick passive discharges that are long-standing old cases, we are very much troubled to find remedies. అంటే కరెక్ట్గా గనోరియా రాగానే వస్తే ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది, కానీ ఫాస్ట్గా చేయగలుగుతాము ఈజీగా. కానీ ఇలా థిక్గా ప్యాసివ్ డిశ్చార్జెస్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఓల్డ్ కేసెస్ వచ్చినప్పుడు మాత్రం డ్రగ్స్ వెతకడం కష్టం అవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ అది నెంబర్ ఆఫ్ లేయర్స్ వేసుకుని వస్తుంది, అంటే అవి ఇవి మందులు వాడేసి వస్తాం కదా, అసలైన సిమ్టమ్స్ అనేవి తప్పబడిపోయి ఉంటాయి కదా, అది ఆయన చెప్తున్నారు. దీస్ ఓల్డ్ స్టబర్న్ కేసెస్ దట్ స్టిల్ రిమైన్ yellow and still remain thick, they will not yield to ordinary remedies. They come under a peculiar class of remedies: argentum metallicum, alumina, alumen, sulfur. ఎప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి మందులు కాకుండా ఈ క్రానిక్ కేసెస్ ఈ దీంట్లోకి ఇండికేట్ అవుతాయని చెప్తారు. వన్స్ నాట్ యూజువల్లీ థాట్ ఆఫ్ ఇన్ ది ఎర్లీ పీరియడ్, బట్ ది జనరల్ కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ ఫార్మ్స్ ది క్యారెక్టర్ ఆఫ్ హిస్ సిమ్టమ్స్. అంటే వన్స్ నాట్ యూజువల్లీ థాట్ ఇన్ ద ఎర్లీ పీరియడ్, బట్ ద జనరల్ కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ ఫార్మ్స్ ది క్యారెక్టర్ ఆఫ్ హిస్ సిమ్టమ్స్. అంటే ఎర్లీ స్టేజ్ లో ఈ సిమ్టమ్స్ ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కనుక ఆర్జిటమ్ మెటాలికమ్ ఉన్నప్పుడు వేయచ్చు. ఇన్ ద ఫీమేల్ వీ హ్యావ్ ఓవేరియన్ ట్రబుల్స్, ఇన్ఫిల్ట్రేషన్, హార్డ్నెస్, సిస్టిక్ ట్రబుల్స్, సిస్టిక్ ఓవరీస్ దట్ ఆర్ క్యూర్డ్ బై దిస్ రెమెడీ. అంటే ఓవరీస్ కి సంబంధించినటువంటి వాటిల్లో ఇది బాగా పనిచేస్తుంది. ఓవేరియన్ ట్యూమర్స్, వెరీ లార్జ్, హార్డ్, ఇంజురేటెడ్ ఓవరీస్, ఎస్పెషల్లీ ది లెఫ్ట్, ది రైట్ టెస్టికల్, ద లెఫ్ట్ ఓవరీ. Pain in the left ovary and back, prolapses with pain in the left ovary, pain in the small of the back while sitting. The cures have been predominantly of the left ovary, although it cures complaints of both. Another grand feature found in this remedy is weakness, relaxation of the muscles through the whole body. అంటే ఇంకొక క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఈ డ్రగ్ కి సంబంధించింది ఏమిటి అంటే వీక్నెస్ ఉంటుంది, మస్కులర్ రిలాక్సేషన్ ఉంటుంది, బాడీ అంతా ట్రెంబ్లింగ్ కూడా ఉంటుంది. ఇఫ్ దట్ థాట్ ఈస్ అప్లైడ్, ఇఫ్ దట్ ఫీచర్ ఆఫ్ ద రెమెడీ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ది పెల్విక్ ఆర్గాన్స్, అంటే ఇదే ఇప్పుడు చెప్పినటువంటి ఈ వీక్నెస్, రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ కనుక పెల్విక్ ఆర్గాన్స్ దగ్గర అప్లై చేసి చూస్తే ఏమవుతుంది, ఆ మజిల్స్ రిలాక్స్ అయిపోవడం వల్ల గర్భసంచి అనేది కిందకి ఉన్న పొజిషన్ కంటే కిందకి జారుతుంది. దాన్నే ప్రొలాప్సెస్ అంటాం. It will be seen that those muscles that hold up the uterus, the broad ligament, etc., are in a state of relaxation. They allow the uterus to sag. అంటే యూటరస్ పెల్విక్ ఆర్గాన్, పెల్విస్ లో ఉండే ఆర్గాన్స్ ఏంటి, ఈ బ్లాడర్ ఒకటి, యురెత్రా ఒకటి, ఇలా ఉంటాయి కదా, అదే యూటరస్ ఒకటి. ఆ యుటరస్ అది దాని పొజిషన్ లో ఉండేలాగా పెల్విక్ మజిల్స్ కొన్ని పట్టి ఉంచుతాయి కదా, ఆ లిగమెంట్స్ అనేవి. అవి రిలాక్సేషన్ రావటం వల్ల సాగుతుంది అనమాట, కొంచెం కిందకి వచ్చేస్తుంది. దానినే ప్రొలాప్సెస్ అంటారు. అంటే బెడ్ ఉంటుందని పేగు జారింది అంటారు కదా, అది. ఇక్కడ క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహి గోబ్రాహ్మణేభ్య స్వమస్తనిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు